ఒక 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా ఉంటే ఇంకా అవసరమైతే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ దుంపది అదే నాకు అర్థం కాల. జీవో ఇచ్చాడు, కేటాయించాడు, కానీ డబ్బులు ఇవ్వాలి. వైసీపీలోని కామెడీ యాక్టర్లు ఎక్కువగా ఉంటారండి. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తే అంబటి రాంబాబు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన వేసిన వేషాలు అయితే మామూలుగా ఉండేవి కాదు. కెవ్వు కేకే, పాటలకు రోడ్ల మీద డ్యాన్సులు వేస్తాడు, మహిళలతో ఫోన్లో సరస శృంగార సంభాషణ చేస్తాడు. మంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని ఒక కామెడీ చేశాడు. డయాఫ్రమ్ వాళ్ళ నాకు తెలియదు, ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో నాకు తెలియదు, తెలిసినా నీకెందుకు చెప్పాలి అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడిన చరిత్ర ఈయన సొంతం. ఇక వర్తమానంలో కూడా అదే తంతు. బడ్జెట్లో సూపర్ సిక్స్లకు నిధులు ఎందుకు కేటాయించలేదంటాడు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలేంటో అంబటే చెప్పాలి. లోకేష్ గాలివాటంలో గెలిచాడట, 2029లో ఓడిపోతాడట. మరి ఎక్స్ట్రా మాటలంటే లోకేష్ సంగతి సరే కానీ నీ సంగతి ఏంటి అసలు చెప్పు? నువ్వు గెలుస్తావా? ఇలాంటి తక్కువ స్టేట్మెంట్లు ఇస్తేనే కాలేదు. నీకు సీట్ వస్తుందా? వచ్చినా గెలుస్తావా? ప్రతిరోజు మైకు ముందుకు రావడం, పిచ్చివాగుడు వాగి వెళ్ళిపోవటం, ఇదే నీ దినచర్య. రాజకీయాల్లో కామెడీ చేయకు, చేస్తే నిజంగానే కామెడీ పీసు అయిపోతావు అమ్మటే.